రెబల్ స్టార్ ప్రభాస్ దూకుడు మామూలుగా లేదు. నిజానికి ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్నటువంటి సినిమాలు కావచ్చు, అంతకుముందు చేసినటువంటి సినిమాలు కావచ్చు, రిజల్ట్ పరంగా కాస్త ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. ముఖ్యంగా 'రాజాసాబ్' లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ చూసిన తర్వాత కాస్త ఇబ్బంది పడతాడేమో, కాస్త వెనకడుగు అడుగేస్తాడేమో అని చెప్పేసి కూడా చాలామంది భావించారు. బట్ అలాంటిదేం లేదు. అంతకుముందు 'బాహుబలి 2' తర్వాత వచ్చిన సినిమాలు కావచ్చు, 'సాహో' కావచ్చు. 'సాహో' నార్త్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చినటువంటి 'రాధేశ్యామ్' కావచ్చు, 'ఆదిపురుష్' కావచ్చు, ఆ 2 ఓవరాల్‌గా ఇండియా మొత్తం స్థాయిలో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. తర్వాత వచ్చినటువంటి 'సలార్' కావచ్చు, 'సలార్' బాగా ఆకట్టుకుంది, మెప్పించింది. ఆ తర్వాత 'కల్కి' కూడా అట్రాక్ట్ చేసింది. కాకపోతే 'కల్కి'లో సంబంధించినట్టు చూస్తే ప్రభాస్ క్యారెక్టరైజేషన్ మీద కొంత కామెంట్స్ వచ్చిన సందర్భాలు మాత్రం కనిపిస్తుంది మనకు. అయితే 'రాజాసాబ్' లాంటి ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ చూసిన తర్వాత కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ముందు మాత్రం ఏర్పడింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చేసినటువంటి సినిమాలన్నిటిపైన కాస్త జాగ్రత్త పడాలి, జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కూడా భావించినట్టుగా ప్రభాస్ కనిపిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో వస్తున్నటువంటి సినిమాలు 'ఫౌజీ', 'స్పిరిట్' అలాగే 'కల్కి 2' ఈ 3 సినిమాలు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేటువంటి సందర్భాలు, అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చూస్తే 'ఫౌజీ' ఇప్పటివరకు మనకున్నటువంటి ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం చూస్తే గనక 70% షూటింగ్ అయిపోయిందంట 'ఫౌజీ'. అంటే హను రాఘోపూడి డైరెక్షన్‌లో రూపొందించిన సినిమా ఇది. ఆ సినిమా 70% షూటింగ్ అయిపోయింది. దానికి సంబంధించి చాలా రిస్కీ షాట్స్ కూడా ప్రభాస్ చేశాడు. చాలా రిస్కీగా చేసినటువంటి ఒక బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్ పైన కూడా చాలా ఎక్కువ రోజుల పాటు ఒక యాక్షన్ ఎపిసోడ్ పైన చాలా ఎక్కువ రోజుల పాటు షూట్ చేశాడని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. తర్వాత 'స్పిరిట్' సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో రూపొందించినటువంటి సినిమా ఇది. అంటే సందీప్ రెడ్డి అంటే మనకు మాక్సిమం తెలుసు కదా! ఆయన సినిమా పరంగా కావచ్చు, మేకింగ్ పరంగా కావచ్చు, టేకింగ్ పరంగా కావచ్చు, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వీటి మీద పెద్దగా ఆధారపడకుండా కేవలం కథనాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తూ పవర్‌ఫుల్ స్టోరీ ప్రెజెంటేషన్ చేసేలాగా అతను చేస్తూ ఉంటాడు. కాబట్టి అతను ఈ సినిమాకి సంబంధించి కూడా చేస్తున్నటువంటి హోంవర్క్ కావచ్చు, లేకపోతే ఆ సినిమాపై చేసినటువంటి అంచనాలు కావచ్చు, చాలా భారీ స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే 'స్పిరిట్' సినిమా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్‌లోనే రిలీజ్ అయిపోయే సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా ఆ సినిమాతో పాటు కూడా భారీ అంచనాలు ఈసారి పెట్టుకున్నాడు. అంటే 'రాజాసాబ్'తో రిజల్ట్‌తో పని లేకుండా 'స్పిరిట్' కావచ్చు, 'ఫౌజీ' సినిమాల రిజల్ట్ మాత్రం భారీ స్థాయిలో ఉండబోతుందనేటువంటి మాత్రం తెలుస్తుంది. దాంతోపాటు 'కల్కి 2' పైన కూడా భారీ అంచనాలు ఉన్నప్పటికీ కూడా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా చాలా కీలకమైన పాత్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈసారి కూడా ప్రభాస్ పాత్ర ఈసారి కూడా 'కల్కి' లాగానే కనిపిస్తుందేమో, కాస్త కొంచెం డిసప్పాయింట్ చేసినటువంటి అవకాశాలు ఉన్నాయేమో అనేటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఆ అనుమానాలు దాటేలాగా డైరెక్టర్ నాగశ్విన్ ఈ సినిమాలో ప్రభాస్‌ని ఈసారి కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడు. సరికొత్తగా చూపించబోతున్నాడనే సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ 3 సినిమాలతో పాటు మరొక 3 సినిమాలు కూడా ప్రభాస్ కమిట్ అయ్యాడు. నిజంగా చాలా చాలా పెద్ద విషయం ఇది. ప్రభాస్ అంటే ఒక పాన్ ఇండియా స్టార్, బిగ్గెస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినటువంటి ప్రభాస్ నుంచి ఇలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో లైనప్‌తో ఉన్నటువంటి స్ట్రాంగ్‌గా కనిపించడం అనేది మాత్రం చాలా చాలా బిగ్గెస్ట్ థింగ్‌లా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ లాంటి స్టారు ఇలా వరుస సినిమాలు పెట్టుకున్నాడంటే మాత్రం, అంటే 6 సినిమా ప్రాజెక్టులు అంటే మాత్రం చిన్న విషయమా? చాలా చాలా పెద్ద విషయం ఇది. అంటే సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అయినప్పటికి కూడా చాలా 6 ఏళ్ల పాటు హ్యాపీగా సినిమాలు నడిపించేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అంటే మనకి నెక్స్ట్ ఇయర్‌లో 2 సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అంటే 'కల్కి' కావచ్చు, 'ఫౌజీ' కావచ్చు, 'స్పిరిట్' కావచ్చు. అంటే 3 సినిమాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే 'కల్కి 2' పైన కాస్త డౌట్స్ ఉన్నాయి. 2028లో కనిపించేటువంటి అవకాశం కూడా సందర్భం కనిపిస్తుంది మనకు. సో, మొత్తంగా ఈ 3 సినిమాలతో పాటు మరొక 3 సినిమాలు కూడా కమిట్ అయినటువంటి విషయం కూడా కనిపిస్తుంది మనకు. అంటే హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పైన ప్రభాస్ ఆల్రెడీ 3 సినిమాలు ప్రాజెక్ట్ పైన అగ్రిమెంట్ సంతకం చేశాడు. ఎందుకంటే హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ అనేది చాలా బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కంపెనీలాగా కనిపిస్తుంది మనకు. అంటే 'సలార్' కావచ్చు, లేకపోతే 'కాంతార' కావచ్చు, 'కాంతార 1' కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టుల పైన బిగ్గెస్ట్ బడ్జెట్‌తో ఈ సినిమాలు రూపొందించబోతున్నటువంటి బ్యానర్‌గా కనిపిస్తుంది హొంబలే ఫిల్మ్స్ బ్యానర్. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ ఏకంగా ప్రభాస్‌తో 3 సినిమాలు అగ్రిమెంట్ చేసుకుంది. ఆ 3 సినిమాలు ఏంటి? ఆ 3 సినిమాలకు సంబంధించిన విశేషాలేంటి? ఆ 3 సినిమాలకు అగ్రిమెంట్ అనే విషయం మాత్రం ఆల్రెడీ కొంచెం పాత విషయం. అగ్రిమెంట్ సందర్భంగా చూద్దాం. ప్రభాస్ హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పైన ప్రభాస్ 3 సినిమాలు అగ్రిమెంట్ చేసుకున్నాడన్న విషయం చాలా వరకు పాత విషయంగానే కనిపిస్తుంది. కాబట్టి కొత్త విషయం ఏంటంటే ఆ 3 సినిమాలకు సంబంధించి దర్శకులు మాత్రం ఫైనల్ అయిపోయారు. ఆ దర్శకులు ఎవరు, ఏం కథ అనేది మాత్రం చూస్తే 'సలార్ 2'కి సంబంధించి చూస్తే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లోనే సినిమా రూపొందబోతుంది. 'సలార్ 2' పైన భారీ అంచనాలు ఉండబోతున్నాయి. 'సలార్ 2'తో శౌర్యాంగన పర్వం ఎలా ఉండబోతుంది, అంటే ఎలా ఆ పర్వంలో ప్రభాస్ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది, ప్రభాస్ క్యారెక్టరేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని చెప్పేసి కూడా మనకి ఆల్రెడీ హింట్స్ ఇస్తా ఉన్నారు. సో, ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి 'సలార్ 2'తో ప్రశాంత్ నీల్ మరొకసారి మ్యాజిక్ చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది మనకి. ఎన్టీఆర్‌తో సినిమా అయిపోయిన తర్వాత 'సలార్ 2' పైన అతను ప్రాజెక్ట్ పైన కంప్లీట్‌గా హోంవర్క్ చేసి ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి సంబంధించి కథ కావచ్చు, కథనాలు కావచ్చు, లేకపోతే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానీ ఆ పనిలో మాత్రం చాలా బిజీగా ఉండబోతా ఉన్నాడు. హొంబలే బ్యానర్స్‌లో చేయబోయేటటువంటి రెండో సినిమా దింజిత్ అయథాన్ అనే ఒక డైరెక్టర్‌తో రూపొందించబోతుంది. నిజానికి ఇతను ఒక మలయాళ డైరెక్టర్, చాలా చిన్న దర్శకుడు, చాలా చిన్న సినిమాలతో ఆకట్టుకున్నటువంటి దర్శకుడు కనిపిస్తాడు. అలాంటి డైరెక్టర్ ప్రభాస్‌తో కమిట్ అయ్యంటే మాత్రం చాలా బిగ్గెస్ట్ థింగ్ లాగా కనిపిస్తుంది. దింజిత్ అయథాన్ గతంలో 'కిష్కింధ కాండం' అనేటువంటి మలయాళ సినిమాతో బిగ్గెస్ట్ విజయాన్ని అందుకున్నాడు. విమర్శకులు సైతం ఆ సినిమాను మెప్పించినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అలాంటి డైరెక్టర్‌తో ప్రభాస్‌తో సినిమా అంటే మాత్రం చాలా చాలా బిగ్గెస్ట్ విషయంగానే కనిపిస్తుంది మనకు. అలాంటి సినిమా హొంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లోనే ప్రభాస్ రెండో సినిమా కనిపిస్తుంది. దీంతో పాటు 'రాజ్‌కుమార్ పెరియసామి' డైరెక్షన్‌లో కూడా హొంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో మూడో సినిమా చేయబోతున్నాడు. 'రాజ్‌కుమార్ పెరియసామి' అంటే మాత్రం మనకి తమిళ్‌లో వచ్చినటువంటి 'అమర' సినిమా డైరెక్టర్. 'అమర'తో చాలా పెద్ద విజయాన్ని అందుకున్నాడు. చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాంటి డైరెక్టర్
ప్రభాస్‌తో సినిమా చేస్తున్నారంటే మాత్రం చాలా చాలా పెద్ద విషయంగానే కనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి డైరెక్టరు, అలాంటి టేకింగ్ కావచ్చు, మేకింగ్ కావచ్చు అతను మొత్తం చాలా మెస్మరైజింగ్‌గా ఉండేలాగా, ఆకట్టుకునేలాగా అతను చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న డైరెక్టర్‌గా కనిపిస్తూ ఉంటాడు. సో, ప్రభాస్‌తో హొంబల ఫిల్మ్స్ బ్యానర్‌లో చేయబోతున్నటువంటి 3 సినిమాల్లో ప్రశాంత్ సినిమా కావచ్చు, 'దింజిత్' కావచ్చు, తర్వాత 'రాజ్‌కుమార్ పెరియస్వామి' కావచ్చు, ఈ ముగ్గురు దర్శకులతో 3 సినిమాలు చేయబోతున్నటువంటి విధానం మాత్రం చాలా లేటెస్ట్‌గా వచ్చినటువంటి వార్తగా మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఈ 3 సినిమాలు అంటే ఏదైతే తెలుగులో ఉన్నటువంటి 'ఫౌజీ' కావచ్చు, 'స్పిరిట్' కావచ్చు, 'కల్కి 2' కావచ్చు. ఆ 3 సినిమాలు ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మలయాళ డైరెక్టర్ 'దింజిత్‌తో' కావచ్చు, తమిళ డైరెక్టర్ 'రాజ్‌కుమార్ పెరియస్వామి'తో కావచ్చు. ఈ 3 సినిమాలు వరుసగా ఉండబోతున్నాయి. అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలంటే మాత్రం 6 సినిమాల ప్రాజెక్ట్‌తో మాత్రం లైనప్‌లో పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. గత హొంబల ఫిల్మ్స్ బ్యానర్‌లో చేయబోయేటువంటి 3 సినిమాలు కూడా 3 సినిమాలకు సంబంధించి కూడా కథలు, కథనాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ అయినట్టుగా, స్టోరీ లైన్‌లన్నీ ఓకే అయినట్టుగా కనిపిస్తుంది. మొత్తంగా ఈ ముగ్గురు కొత్త దర్శకులతో ప్రభాస్ చేయబోయేటువంటి సినిమా ఎలా ఉండబోతుంది? అంచనాలు అందుకుంటాయా లేదా అని మాత్రం వేచి చూద్దాం.